730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ రోజు డే 8. డే 7 వీడియోలో చెప్పినట్టుగానే ఈ రోజు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. అదేంటంటే టోర్నమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీని పర్పస్ వచ్చేసి ప్రొఫెషనల్ వేలో టోర్నమెంట్స్ కండక్ట్ చేయొచ్చు. నాకున్న వెబ్ డెవలప్మెంట్ నాలెడ్జ్తో చాట్‌జీపీటీ హెల్ప్తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ చేసా. ఫస్ట్ 35 మినిట్స్ ప్లానింగ్ చేసా. మన వెబ్సైట్ ఎలా ఉండాలి, ఏం ఫీచర్స్ ఉండాలి, హోమ్ పేజ్ ఎలా ఉండాలి, యూజర్ ఫ్లో ఎలా ఉండాలి అన్ని మొత్తం ప్లాన్ చేసా. ఆ తర్వాత 25 మినిట్స్ రీసెర్చ్ చేసా UI UX గురించి. ఈ వెబ్సైట్కి నేను ఫిగ్మా వాడట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది నా వెబ్సైట్ ఎలా ఉండాలో అని. సో నెక్స్ట్ మనకి కావాల్సిన ఫైల్స్ అన్ని అరేంజ్ చేసా అండ్ కోడ్ చేయడం మొదలుపెట్టా. ఆ తర్వాత నాకు కావాల్సిన కోడ్ మొత్తం రాసా. అన్ని ఫైల్స్ మొత్తం వెబ్సైట్ రెడీ అయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6 అవుతుంది. ఒక 2 అవర్స్ బ్రేక్ తీసుకొని 8 to 9 జావా నోట్స్ మొత్తం రివైజ్ చేసా, కన్సిస్టెన్సీ బ్రేక్ అవ్వద్దని. ఈ రోజు మొత్తం నేను ప్రాజెక్ట్కి టైం ఇవ్వాలనుకుంటున్నా. 9కి మళ్ళీ స్టార్ట్ చేశా. JSలో కొన్ని ఎర్రర్స్ ఉంటే అవి క్లియర్ చేసి ఫైర్బేస్లో బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసి మన ప్రాజెక్ట్ కోసం. వెబ్సైట్ మొత్తం రెడీ అయింది, కానీ రిజిస్టర్ బటన్ పనిచేయట్లేదు. ఆ ఎర్రర్ క్లియర్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ బటన్ వర్క్ అవుతుంది, కానీ డేటాబేస్లో డేటా రిసీవ్ అవ్వట్లేదు. సో అది కూడా JSలో చిన్న కరెక్షన్ చేశా అండ్ డేటాబేస్లో ఇప్పుడు డేటా కూడా రిసీవ్ అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడు మొత్తం రెడీ అయింది. యూజర్ డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ చేస్తే నాకు ఫైర్బేస్లో డీటెయిల్స్ చూపిస్తుంది. టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇంకా నా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. సో టుమారో అడ్మిన్ డాష్బోర్డ్ చేయాలి, టెస్టింగ్ చేయాలి అండ్ అప్లై చేయాలి అండ్ ఆల్సో వెబ్సైట్ లైవ్ చేయాలి. ఇంకా చాలా వర్క్ ఉంది. డే 8 ఇలా అన్ని చేస్తున్నా. డే 8 కంప్లీటెడ్ సక్సెస్. డే 9లో కలుసుకుందాం. 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ రోజు డే 9. నిన్న పెండింగ్ ఉన్న వెబ్సైట్ వర్క్స్ అన్ని ఈ రోజు కంప్లీట్ చేయాలని ఆఫ్టర్నూన్ 3 PM స్టార్ట్ చేశా. ఫస్ట్ అడ్మిన్ ప్యానల్ బిల్డ్ చేయడం మొదలుపెట్టా. డాష్బోర్డ్ నిన్ననే ప్రిపేర్ చేశా. ఇప్పుడు లీడర్ బోర్డ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక పేజ్ చేశా. మధ్యలో కొన్ని ఎర్రర్స్ వచ్చి అవి క్లియర్ చేసుకొని వెబ్సైట్లో మ్యాచ్ డీటెయిల్స్ కనపడడానికి రూమ్స్ పేజ్ అని ఒకటి క్రియేట్ చేశా. ఆ తర్వాత అనౌన్స్మెంట్ పేజ్ కూడా చేశా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది. వెబ్సైట్ మీద వర్క్ చేస్తుంటే టైమే తెలియట్లేదు. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయిపోయింది అప్పటికే. 6కి అలా ఒక బ్రేక్ తీసుకొని బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ 7:30కి మొదలు పెట్టా. ఫస్ట్ అడ్మిన్ ప్యానల్లో రిజల్ట్స్ కోసం ఒక కోడ్ చేశా. అంటే లీడర్ బోర్డ్ వేరు, ఇది వేరు. ఇది రిజల్ట్స్ పేజ్ ఓన్లీ అడ్మిన్ ప్యానల్లో మాత్రమే ఉంటుంది, వెబ్సైట్లో కనపడదు మీకు. ఇక్కడ రిజల్ట్స్ పేజ్లో నేను రిజల్ట్స్ ఎంటర్ చేసి ఆటోమేటిక్గా అది లీడర్ బోర్డ్కి కనెక్ట్ అయిపోతుంది అండ్ లీడర్ బోర్డ్లో మీ రిజల్ట్స్ చూపిస్తుంది. ఇక్కడికి ఆల్మోస్ట్ 80% వెబ్సైట్ అయిపోయింది. కొన్ని ఎర్రర్స్ ఉంటే ఫైర్బేస్లో అవి కూడా ఫిక్స్ చేశా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ వెబ్సైట్ని ఫోన్లో ట్యాబ్లో కూడా కరెక్ట్గా రానికి రెస్పాన్సివ్ మీద వర్క్ చేయాలా. ఆ వర్క్ స్టార్ట్ చేసి CSSలో ఎర్రర్స్ మొత్తం ఫిక్స్ చేస్తున్నా. మధ్యలో వైఫై పోయింది. ఆల్మోస్ట్ ఆల్ టైం 11 అవుతుంది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసే వైఫై కోసం. వైఫై రాలేదు. ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒక హాఫ్ అన్ అవర్ జావా నోట్స్ మొత్తం రివైజ్ చేసి ఈ రోజు ఇలా ఎండ్ చేస్తున్నా. డే 9 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. డే 10లో కలుసుకుందాం. 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ రోజు డే 10. నిన్న పెండింగ్ ఉన్న వెబ్సైట్ వర్క్స్ అని ఈ రోజు కంప్లీట్ చేయాలని ఆఫ్టర్నూన్ 2 PM స్టార్ట్ చేశా. ఫస్ట్ కొన్ని ఎర్రర్స్ ఉంటే అవి సాల్వ్ చేసుకొని, కొన్ని అంటే కొన్ని ఏం కాదు కానీ ఆల్మోస్ట్ 4 అవర్స్ పడింది. అయినా మొబైల్ రెస్పాన్సివ్ కొన్ని పేజెస్లో వర్క్ అవ్వట్లేదు. ల్యాప్టాప్లో ఇట్ ఈస్ గుడ్, బట్ మొబైల్లోనే. సో ఆ ఎర్రర్స్ అన్ని ఫిక్స్ చేసి 6కి బయటికి వెళ్ళి రేపు ఒక ట్రిప్కి పోతున్నాం. సో సిటీకి వెళ్ళి కటింగ్ చేయించుకొని వచ్చా. తిరిగి రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 9:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ వెబ్సైట్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టాం. ఆల్ గుడ్. కొన్ని మాడిఫికేషన్ చేయాలి మొబైల్కి సంబంధించింది. దానికి సంబంధించిన CSS పేజ్లో అన్ని కోడ్ రాసా. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఎర్రర్స్ చూపించాయి. సో అవి ఫిక్స్ చేసేసరికి ఆల్మోస్ట్ ఆల్ 12 అయిపోయింది. సో ఇంకా డిప్లాయ్ చేయడం మొదలు పెట్టా. ఇంకా టెర్మినల్లో ఫైర్బేస్ డిప్లాయ్ సెవెన్ డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ రోజు డే 11లో పార్ట్ 1. నిన్న వీడియోలో చెప్పినట్టుగానే ఈ రోజు ట్రిప్కి అయితే పోతున్నాం. మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేసాం. ఫస్ట్ పెట్రోల్ ఫిల్ చేసుకొని ఎయిర్ ఫిల్ చేసుకొని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి 50 kilometers ఉంది మా ఫస్ట్ డెస్టినేషన్కి వెళ్ళడానికి. పోయే దారిలో రోడ్ సైడ్ వ్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి. అవి చూస్తూ బైక్ లో బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం. మా ఫ్రెండ్ గారు బైక్ తోలుతుంటే. ఇంకా డెస్టినేషన్ 10 kilometers ఉందనగా ఒక చాయ్ బ్రేక్ కోసం ఆగాం. అక్కడే టిఫిన్ కూడా కానిచ్చేసాం. ఇక్కడ టిఫిన్స్ అంటే మన సైడ్ లాగా దోశ, ఇడ్లీ అవేమి ఉండవు. జస్ట్ బ్రెడ్ మధ్యలో ఒక వడ పెట్టి ఇస్తారు, అదే వడాపావ్ అంటారు. అదే మహారాష్ట్రలో ఎక్కువగా తింటారు మార్నింగ్ టిఫిన్ కి. ఇంకా ఇక్కడ బ్రేక్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ డెస్టినేషన్ కి స్టార్ట్ అయ్యాం. దాదాపు దగ్గరికి వచ్చామనగా రోడ్డు మొత్తం మంచుతో కవర్ అయింది. ఎవరు కనపడట్లేదు. రోడ్డు కూడా సరిగ్గా కనపడట్లేదు. బ్యాక్ సైడ్ మా ఫ్రెండ్ గారు కూడా సరిగ్గా కనపడట్లేదు. జస్ట్ బైక్ లైట్ తప్ప ఏమీ కనపడట్లేదు. ఇంకా అలాగే స్లోగా 3 kilometers వెళ్ళాం. మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఈ డెస్టినేషన్ ఏమో వచ్చేసి ఇగత్పూరి క్యామెల్ వ్యూ. కానీ ఇక్కడ వ్యూ మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. సో అలాగే కొంచెం ముందుకు వెళ్ళి చూసాం. అక్కడ కూడా మొత్తం మంచుతోనే కవర్ అయింది. ఇంకా ఆ మంచులోని కొన్ని ఫొటోస్ దిగాం. కొద్దిసేపు టైం స్పెండ్ చేసి లాస్ట్ వేరే డెస్టినేషన్ స్టార్ట్ అవుదాం అన్నప్పుడు మంచు మొత్తం లైట్ గా క్లియర్ అవుతుంది. కొద్దిసేపు అక్కడే ఆగాం. మంచు మొత్తం క్లియర్ అవుతుందేమో అని. కానీ ఒక సైడ్ క్లియర్ అవుతుంది, ఒక సైడ్ మళ్ళీ వస్తుంది. మేబీ మేము రాంగ్ టైంలో వచ్చాం అనుకుంటా. సో ఇంకా అక్కడ నుంచి సెకండ్ డెస్టినేషన్ స్టార్ట్ అయ్యాం. ఇప్పటికీ వీడియో లెంత్ చాలా అయింది. సో రిమైనింగ్ పార్ట్ 2 వీడియో చేసి పెడతా. 730 డేస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ రోజు డే 11లో పార్ట్ 2. ఫస్ట్ డెస్టినేషన్ కంప్లీట్ అయ్యాక అక్కడ నుంచి సెకండ్ డెస్టినేషన్ కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 15 kilometers ఉంది సెకండ్ డెస్టినేషన్ కి. అందరం కలిసి సెకండ్ డెస్టినేషన్ కి వెళ్ళాం. ఇది సెకండ్ డెస్టినేషన్ బౌలి వాటర్ ఫాల్స్. అన్ని బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి బై వాక్ వెళ్ళాం.
దూరం నుంచి చూస్తే వాటర్ ఫాల్స్ మొత్తం కనబడుతుంది, కానీ దగ్గర నుంచి చూస్తే కొంచెం పార్ట్ మాత్రమే కనబడుతుంది. కింద వ్యూ సరిగ్గా లేదని మళ్ళీ పైకి ఎక్కాం. పైనుంచి వ్యూ అయితే సూపర్ గా ఉంది, మొత్తం కనబడుతుంది, రివర్ మొత్తం కొండలన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ ఫొటోస్ దిగి మునిగే వాళ్ళు మునిగి కొద్దిసేపు చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ కిందికి దిగి బైక్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఫస్ట్ డెస్టినేషన్ కంటే ఈ డెస్టినేషన్ చాలా వర్త్. ఆ తర్వాత బైక్స్ తీసుకొని మళ్ళీ థర్డ్ డెస్టినేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఉంది థర్డ్ డెస్టినేషన్ కి. పోయే దారిలో ఫ్లైఓవర్ కింద కొంచెంసేపు ఆగాము ఒక బైక్ రావాలని. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ డెస్టినేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాం. దారిలో పోతుంటే ఒక సింగిల్ లైన్ రోడ్ లో తీసుకుపోయింది. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. అలా కొద్దిసేపు రైడ్ చేసి ఫైనల్లీ థర్డ్ డెస్టినేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇదే థర్డ్ డెస్టినేషన్ మయన్మార్ గేట్. ఇక్కడ పెద్దగా ఏం లేదు, ఒక చైనీస్ స్ట్రక్చర్ లో ఒక గేట్ కట్టారంతే. ఇంకా ఇక్కడ నుంచి బ్యాక్ టు నాసిక్ అయితే స్టార్ట్ అయ్యాం. వచ్చేటప్పుడు మధ్యలో నాసిక్ సిటీలో లంచ్ అయితే చేసాం. ఫైనల్ గా రూమ్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 PM అయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి అలా ఒక స్లీప్ వేసా. మన 730 డేస్ ఛాలెంజ్ కి ఎండ్ కార్డ్ పడద్దని మా ఫ్రెండ్స్ వెబ్సైట్ లో కొన్ని ఫీచర్స్ కావాలంటే, సో ఈ రోజు మొత్తం దాని మీద వర్క్ చేశా. టోటల్ 24 టీమ్స్ రిజిస్టర్ అయ్యా. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా స్టాప్ చేశా. టోటల్ 24 టీమ్స్ కాబట్టి గ్రూప్ ఏ గ్రూప్ బి సెపరేట్ గా చూపించేదానికి బటన్స్ చేశా. లీడర్ బోర్డ్ కూడా సెపరేట్ చేశా. కోడ్ మొత్తం రాసి డిప్లాయ్ కూడా చేశా. టైం వచ్చేసి 11 PM అవుతుంది. నిన్న సరిగ్గా నిద్రపోలేదు, సో ఈ రోజు ఎర్లీగా నిద్రపోతున్నా. సో ఈ రోజు ఇలా ఎండ్ చేస్తున్నా. డే 11 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. డే 12 లో కలుసుకుందాం.